ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hi everyone, this is Dr. Pravalika, cosmetic dental surgeon at Oxydental. ఈ రోజు నేను జ్ఞానదంతాలు విజ్డమ్ టీత్ గురించి చెప్పబోతున్నాను. యాక్చువల్గా వాటిని జ్ఞానదంతాలు అని ఎందుకు అంటామంటే అవి మనకి 18 to 25 ఇయర్స్ ఉన్నప్పుడు వస్తుంటాయి కాబట్టి ఆ టైంలో మనకి కొంచెం మెచ్యూరిటీ అనేది ఉంటుంది కాబట్టి వాటిని జ్ఞానదంతాలు ఆర్ విజ్డమ్ టీత్ అని అంటాం. కాకపోతే అవి వచ్చేటప్పుడు మనకి బేసికలీ నార్మల్గా రావు. అవి పెయిన్తోనూ ప్లస్ ఫీవర్తోనూ వస్తుంటాయి. ఎందుకు ఈ కాంప్లికేషన్స్ అవి వచ్చేటప్పుడు ఈ కాంప్లికేషన్స్ ఎందుకు జరుగుతాయి అంటే యాక్చువల్గా ఆ థర్డ్ మోలార్ అవి జ్ఞానదంతాలు అనేవి అవి వచ్చేటప్పుడు కొంచెం మనకి జాలో ప్లేస్ అనేది ఉండాలి. జాలో ప్లేస్ లేకపోవడం వల్లనే అవి వచ్చేటప్పుడు పెయిన్ అనేది వస్తుంది. జా సైజ్ ఏదైతే ఇది పెద్దగా ఉన్న వాళ్ళకి అవి కంప్లీట్గా వస్తుంటాయి. కాకపోతే చిన్న సైజులో ఉన్న వాళ్ళకి అవి రావడానికి కొంచెం కష్టం అన్నమాట. సో అవి వంకరగా వస్తుంటాయి. సైడ్కైనా, పక్కకైనా, ముందుకైనా, వెనక్కైనా, కొన్నిసార్లు హారిజాంటల్గా కానీ వర్టికల్గా కానీ వస్తుంటాయి అన్నమాట. అవి వచ్చేటప్పుడు మనకి పెయిన్ వస్తుంటుంది. అది కొంచెం రావడానికి ట్రై చేస్తుంది. బేసికలీ నో ప్లేస్, బట్ అది రావడానికి ట్రై చేస్తున్నప్పుడు పక్క టీత్ని అపోజ్ చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే రావాలనుకున్నప్పుడల్లా అపోజ్ చేస్తూ ఉండడం వల్ల మనకి అక్కడ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. పెయిన్ అనేది స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి మనకి ఇయర్ వరకు స్ప్రెడ్ అవుతుంటుంది. ప్లస్ మన నైట్ నిద్ర లేకపోవడం ఆ పెయిన్ వల్ల ఇవన్నీ సఫర్ అవ్వాల్సి వస్తుంది. అది ఒక 3 days వచ్చి మళ్ళీ 3 days ఆగిపోయి మళ్ళీ 3 days అట్లా వస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడల్లా ఫీవర్స్ వస్తుంటాయి. ఇవన్నీ కాంప్లికేషన్స్ అనమాట. ఇక ఇవి ఉన్నన్ని రోజులు మనకు వస్తూనే ఉంటుంది కాబట్టి అవి తీయించేసుకోవడం మంచిది. జ్ఞానదంతాలు కొందరికి డౌట్ వస్తుంది, జ్ఞానదంతాలు తీయించుకోవడం వల్ల ఏమన్నా అవుతుందా ప్రాబ్లము అది ఇదని ఉంటుంది. కాకపోతే అలా ఏముండదు. జ్ఞానదంతాలు బేసికల్లీ మనకి ఫంక్షన్ ఉండదు, నార్మల్ టీత్తో ఫంక్షన్ ఉండదు కాబట్టి అవి తీయించుకోవడం మంచిది. కొందరికి ఏంటంటే జ్ఞానదంతాలు వంకరగా రావడం, సైడ్కో వెనక్కో రావడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఫుడ్ లాడ్జ్ అయిపోయి ఉంటుంది. ప్లస్ మన బ్రష్ అనేది మనం ఈడి వరకు తోముతాంలే కానీ లాస్ట్ వరకు వెళ్ళదు. లాస్ట్ వరకు వెళ్ళనప్పుడు ఏమవుతుంది, అక్కడంతా ఫుడ్ లాడ్జ్ అయిపోయి చిన్నగా ఫుడ్ అంతా అక్కడ అక్యుములేట్ అయిపోయి అంతా మొత్తం డికే వచ్చేస్తుంది. ఆ డికే వచ్చేసింది అన్నోటీస్డ్, మనం పట్టించుకోము. ఎందుకంటే అది వెనక ఎక్కడో ఉంది కాబట్టి పట్టించుకోము. బట్ కొద్ది రోజులకి అది మనకి పెయిన్ వస్తూ ఉంటుంది. మనం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చూపించుకునేంత వరకు మనకు అక్కడ ఒక పన్ను ఉంది, దానికి పుచ్చింది అనేది మనకి తెలియదు. సో అదేంటంటే మళ్ళీ ఇప్పుడు జ్ఞానదంతా రావడం వేరు, పుచ్చిదాన్ని తీయించుకోవడం వేరు. పుచ్చిదాన్ని తీయించుకోవడం అనేది అంటే దానికి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ అయ్యి కొన్నిసార్లు ఆ ఇన్ఫెక్షన్ అనేది బోన్లోకి వెళ్ళి అక్కడ నుంచి వేరే టూత్కి స్ప్రెడ్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతుంటుంది. సో మనం దానికన్నా ముందే అది వచ్చినప్పుడు, అది పెయిన్ ఏమన్నా ఉన్నప్పుడు ముందే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చూయించుకోవడం అనేది మంచిది. ప్లస్ ఏమవుతుందంటే ఈ జ్ఞానదంతాలు అంటే కొంచెమే వస్తుంటాయి కదా, దానికి జాలో ప్లేస్ లేదు కాబట్టి అది ఎంతవరకు రాగలుగుతుందో అంతవరకే వస్తుంది. అంతవరకు వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి వెనక చిగురు అనేది దాన్ని కప్పివేస్తుంది. ఆ చిగురు ఏమవుతుంది అనమాట, అక్కడ చిగురికి టూత్కి మధ్యలో ప్లేస్ ఉండిపోయి అక్కడ ఫుడ్ అక్యుములేట్ అయిపోయి అది ఇన్ఫెక్షన్ అయ్యి చిగురికి ఇన్ఫెక్షన్ అవుతుంది. ఆ చిగురికి ఇన్ఫెక్షన్ అయ్యేదాన్ని మనం పెరికోరోనైటిస్ అంటాం అనమాట. సో ఆ ఇన్ఫెక్షన్ కాస్త మళ్ళీ మనకి అందులో చీమ్ పోయడం అలాంటివన్నీ జరుగుతుంటుంది. అవి జరిగిపోయి మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయి ఇవన్నీ జరుగుతుంటుంది. ఇవన్నీ కాంప్లికేషన్స్. విజ్డమ్ టీత్ చేయించుకోకపోతే ఏమవుతుంది, ఈ విజ్డమ్ టీత్ ట్రీట్మెంట్ చేయించుకోవడం మనకి తెలిసినప్పుడే మనం ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిది. చేయించుకోకపోతే ఇక అది మనకి కంటిన్యూస్ పెయిన్ మనం వర్క్లో కాన్సన్ట్రేట్ చేయలేము, డైలీ యాక్టివిటీస్లో కాన్సన్ట్రేట్ చేయలేము. ఇవన్నీ మనకి డైలీ రొటీన్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో మనం యాజ్ పాసిబుల్ యాజ్ ఎర్లీ మనం ఎప్పుడైతే నోటీస్ చేసామో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది.